ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన యొక్క మాట ప్రకారంగా నడిచిన వారిని ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడండి? అది చేర్చుకుంటాం. అంటే ఆయనతో మనం ఉంటాం, మనతో ఆయన ఉంటాడు. దానికోసం మనం ప్రాకులాడాలి దేవుని యొక్క భక్తిలో. హల్లెలూయా. యేసు ప్రభుని కొనసాగించడం, వెంబడించడం అర్థం ఏంటంటే మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ మనకు కూడా రావు. కానీ మనం దేవునితో ఉంటా ఉంటండి, దేవుడు మనతో ఉంటాడండి, ఆయన మనం కలిసి ఉంటా ఉంటండి, ఆయన మనం ఒకే ఇంట్లో ఉంటా ఉంటండి. అది గొప్ప సంతోషంగా ఉంటున్నప్పుడు ఆ ఏర్పాటును బట్టి, దేవునితో మనం కలిసి ఉండడానికి కావాల్సిన ఏర్పాటును బట్టి ఇక్కడ భక్తిని కాపాడుకుంటూ కొనసాగించడమే శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రగా చేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానం దేవునిలో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మనం దేవునిలో కొనసాగుతూ ఉండాలండి. దేవుని ఇల్లు ఏ ఊర్లో ఉంది? దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఏ ఊర్లో ఉంది? దేవుని ఇల్లు నేనే నా దేవునికి ఇల్లు. అంటే దేవునికి నీ ఉంటున్న ఇల్లు నీకు అంత శుభ్రంగా ఉంటున్నప్పుడు నువ్వు దేవునికి ఇల్లు కనుక, దేవునికి నివాసం కనుక ఇంకెంత శుభ్రంగా ఉండాలి ఆలోచింపజేసేదే దేవుని యొక్క వాక్యం. నువ్వు మామూలు మనుషులు కాదండి, మనం దేవుని ఇల్లై ఉన్నాము, దేవుని గృహమై ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం ఆ గృహం ఎంత శుభ్రంగా ఉండాలనేది ఆలోచన మనం చేయాలి. అదే దేవుడు గుళ్ళు గోపురాలు లేదండి, మీలోనే ఉన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు అడిగరా? ఇంకా కింద 17వ వాక్యం కూడా, ఎవడైనను దాగు కళంకము ముడత మరేదైనది మన హృదయంలో, మన యొక్క హృదయంలో, దానికన్నా మన హృదయం కాదండి, మన శరీరం కాదండి, దేవుని యొక్క ఇల్లులో, దేవుని యొక్క ఇంట్లో ఎప్పుడైతే ఈ అపవిత్రత లేకుండా ఉంటుందో, ఈ పవిత్రత చేకూరుతుందో, అప్పుడు ఆయనే మనకు నివాసం ఉంటాడు కనుక, ఆయనే మన ఇంట్లో ఉంటాడు కనుక అది గొప్ప ఆశీర్వాదంగా మార్చబడుద్ది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. కాబట్టి పరిశుద్ధత అనేది ఈ దేవుని యొక్క నివాసంలో ఉండవలసింది. అది ఎక్కడ? శరీరము, నా శరీరము ఆయన ఆలయంలో కోరుకున్నాడు. అంటే ఆయన వచ్చి కూర్చోవాలనుకున్నాడు, ఆలయం కూడా కూర్చున్నాడు. అక్కడ భోజనం రండి అన్నారు, ఫుల్ అయిపోయి కూర్చుంటే అక్కడ చూడలేదు. బ్రహ్మాండాలు కదా చెప్పి కూర్చున్నవాడి మీద కూర్చుంటావా? కూర్చోం కదా. ఏం చెప్తాం? కూర్చున్నవాడి మీద కూర్చున్నట్టు ఏం చెప్తాం? అది వెనకాడికి వెళ్ళాడు కూర్చుని గెలుపుతూ ఉంటాం. ఏం చెప్తా? నువ్వు బొమ్మని చంద్రబాబు నేను ఉన్నా అని చెప్పేసి. అంతేనా? ఎందుకు ఆయన మీద కూర్చోను? ఆల్రెడీ ఉన్నాడు కనుక. ఇప్పుడు ఆయన రావాలని కోరుకుంటున్నాడు, ఆల్రెడీ సీట్లో ఉన్నాడు. ఎవడో అపవాదులు ఎదిరించారు. ఎదిరించడం అంటే కూర్చుని ఉన్నాడు, లేకంటే లేకండి అది ఎదిరించాడు. అనగలవా? చెప్పాలి. అనగలవా? అనగాడు చదివేది కదా. కూర్చో ఎంట్లో వచ్చిందమ్మా, సరిగ్గా ఫ్యాన్లో కూర్చున్నప్పటికి వచ్చాను. ఇది వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి పై రెట్టినది ఉంది. అది వచ్చేసి నువ్వు నలిగి వచ్చేమో పై రెట్టినది ఉంది. ఆ బరువు అయింది పై రెట్టినది ఉంది. 2 రెప్పలు ఉన్నప్పటికీ ఈ బరువు రెప్పలు బరువు అయిపోయి కింద ఇంకా ప్రార్థన ఉంది అని చెప్పేసి బలవంతంగా మనం దాన్ని చెప్పగలుగుతాం. మళ్ళీ పైకి కిందకి మళ్ళీ ఇలాగ అంటూ ఉండదు. ఎప్పుడు ఏదో రకంగా అది మన దగ్గర ఉంది. దాన్ని ఎదిరించాలి, దేవుణ్ణి ఆహ్వానించాలి. దాన్ని ఎదిరించగలగాలి, దేవుణ్ణి ఆహ్వానించగలగాలి. అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోయేంత కేకేయాలి. మనం పారిపోయేంత కేకేయాలి. అంటే బొమ్మ అంటే కుక్కొచ్చేసింది, ఆడి పారిపోతాడు. వాడిని నువ్వు జోకెట్టినంతకాలం నిన్ను ఆడు ఏడుతూ ఉంటాడు. మనం అపవాది పిల్లలుగానే ఉంటాం. ఎప్పుడైతే అపవాదం దేవునికి వ్యతిరేకమైన ప్రతి అపంగాలు ఎప్పుడైతే ఎదురిస్తామో అప్పుడు అది పారిపోతాడు. పారిపోయేటప్పుడు సీటు ఖాళీ అవుతుంది. సీటు ఖాళీ అయినప్పటికీ నేను నా ప్రజలతో నివాసం ఉండి నా ప్రజలతో కలిసి ఉండాలనుకున్న దేవుని యొక్క కోరిక తీర్చడానికి మన ఆత్మకును శరీరానికి కలిగిన సమస్త కల్మషాన్ని పవిత్రపరచడమే దేవుని బిడ్డల యొక్క కర్తవ్యం. దానిలో కొనసాగుతున్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు.